బినామీ కంపెనీలకు ఇచ్చి కంపెనీని ముంచిండ్రు, ప్రాజెక్ట్ లేకుండా చేసిండ్రు, ఓపెన్ కాస్టే పెట్టిండ్రు, విధ్వంసం జరుగుతుంది, ఉద్యోగాలు విధ్వంసం జరిగినాయి. ఈ పని చేసి ఇవాళ మీరేమో మేము బాయిబాట కార్మిక భరోసా యాత్ర భయపడి బతుకుతున్న కార్మికులను భయభ్రాంతులకు గురి చేసిన కార్మికులను ధైర్యం చెప్పడానికే కవితక్క గారు మేము హెచ్ఎంఎస్ కలిసి బాయిబాట పెడితే దీన్ని పంక్చర్ చేయడానికి ఏదో చేయడానికి మేము ప్రతి బాయికి బొగ్గు పిల్లల దగ్గర బొగ్గు లేకున్నా బొగ్గు ఉన్నదని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదా? సిఎన్ఎండీలు అని చెప్పి స్టాక్ ఉన్నదని, స్టాక్ 50,000 టన్నుల 50 లక్షల టన్నుల లేకుంటే 20 లక్షల టన్నుల రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిగర్ చేసి తగలబెట్టి కాలబెట్టి సగం కాలిపోయింది ఇంతే ఉన్నదని బ్రోకర్గిరి చేసి ద్రోహం చేసింది. సింగరేణికి ద్రోహులు 2 పార్టీలు 3 పార్టీలలో కూడా సింగరేణికి ద్రోహులే, సింగరేణి కార్మికుల ద్రోహులు. వీళ్ళకి ఏం చేయలే కనుక ఇవాళ గెలిచిన సంఘాలు పెట్టుకున్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘం మీ సంఘాలు ఉన్నదే కదా, మీ భాగస్వామ్య సంఘమే కదా, సిపిఎం కూడా మీ భాగస్వామ్య కార్మిక సంఘమే కదా, ఐఎన్టీసీ మీ జేబు సంస్థే కదా. ఏం చేసింది 2.5 సంవత్సరాలు ఏం చేసింది చెప్పండి? ఎన్నికల కాలపరిమితి అయింది, అందరిని పిలవాలి, మీటింగ్ పెట్టాలి, సమస్య పరిష్కారం చేయాలి, కొత్త బొగ్గు బాయిలు తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. సింగరేణిలో ఒక కార్మికుని అపాయింట్ చేస్తే ఒక్క పైసా ప్రభుత్వానికి నష్టం లేదు. 6 టన్నుల బొగ్గు తీస్తారు, 6 టన్నుల బొగ్గు నువ్వు అమ్ముకుంటే 30,000 రూపాయలు వస్తాయి, నా జీతం 5,000 ఇస్తారు, 25,000 మీరే మింగుతాను కదా. ఉద్యోగాలు ఇవ్వకుండా బొగ్గు పరిస్థితి నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి సూటిగా మేము హెచ్ఎంఎస్ చెప్తుంది, బెంగాల్లో ఎక్కడెక్కడో కాదు, బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో వచ్చారు, రియాంగిలో మనం ఎల్లగొట్టాలని ఆ ప్రభుత్వం నాటకాలు చేస్తాను కదా. మనం సింగరేణిలో కాంట్రాక్టర్లు సొర్రిండ్రు, బడా కాంట్రాక్టర్లు దొర్రేండ్రు, సింగరేణి గుంపలు ముస్తాను ఇది చేసుకుంటూ పోతారు, హైజాక్ చేసుకుని పోతారు. వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. అది హెచ్ఎంఎస్ అండ్ తెలంగాణ రక్షణ సమితి కవిత గారు అండ్ రియాజ్ అహ్మద్ టీం కలిపి మేము కార్మిక హెచ్ఎంఎస్ కార్యకర్తలు అందరం కలిసి సింగరేణిని కాపాడుతాం, కార్మికుల ఆత్మగౌరవం కాపాడుతాం, ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం, కొత్త బాయిలు వచ్చే విధంగా చేస్తాం. దానికోసమే మేము బాట పెడితే దీన్ని పంక్చర్ చేయడానికి నాటకాలు చేస్తాం. ఆ నాటకాలు మీకు కొట్లాడ చేత కాదు, మీకు దమ్ములు లేవు, మీరు కాంట్రాక్టర్తో ములాఖత్ అయిపోయారు కనుక మీరు దయచేసి మీరు సైలెంట్గా ఉండండి. హెచ్ఎంఎస్ నాయకత్వం వహిస్తుంది, కార్మికుల పక్షాన ఉంటుందని తెలియపరుస్తున్నాం.